డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం అంతా ఉన్నారు అడ్వకేట్ బాలకృష్ణ గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, ఇప్పుడు చెక్ బౌన్ కేసెస్ ఉన్నాయి కదా సార్, అవి ఫైల్ చేసేటప్పుడు కొంతమందికి కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఈ చెక్ బౌన్ కేసెస్ అనేవి క్రిమినల్ కేసెస్గా చూడొచ్చు అంటారా, సివిల్ కేసుగా చూడొచ్చా అంటే ఏం చెప్తారు సార్? రైట్. చెక్ బౌన్స్ అనేది ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య లేకపోతే టూ ఎంటిటీస్ మధ్య జరిగినటువంటి ట్రాన్సాక్షన్ అయినప్పటికీ ప్రొసీడింగ్స్ ఆఫ్ చెక్ బౌన్స్ ఆర్ క్రిమినల్ ఇన్ నేచర్. అందుకే మనకి 200 CRPC కింద కేసు ఫైల్ అవుతూ ఉంటుంది. ఓకే సార్, మరి చెక్ బౌన్ కేసెస్ మీద సివిల్ కేసు వేయడానికి కూడా ఏమైనా అవకాశం ఉంటుందంటారా? రైట్. ఒక వ్యక్తి ఫర్ ఎగ్జాంపుల్ తన డబ్బును రికవర్ చేసుకోవాలి, చెక్ ఉన్నప్పుడేమో 138 NI కింద చెక్ బౌన్స్ కేసు వేస్తాడు, ప్రొసీడింగ్స్ ఏమో క్రిమినల్ నేచర్. లేదు, చెక్ బౌన్స్ కాకుండా వేరే విధంగా తన డబ్బుల్ని రికవర్ చేసుకోవాలి అంటే మనీ రికవరీ సూట్ అని ఉంటుంది. అంటే ఆర్డర్ 7 రూల్ 1 రూల్ 2 రెడ్ విత్ సెక్షన్ 26 ఆఫ్ CPC. అయితే మనీ రికవరీ సూట్కి జనరల్గా ఏమంటే సివిల్ కోర్టులో ఎక్కువ టైం పడుతుంది కాబట్టి జనరల్గా చెక్ అంటూ ఉంటే NI కింద 138A కిందే చెక్ బౌన్స్ కేసు వేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే స్పెసిఫైడ్ టైం లిమిట్ జనరల్గా ఒక 1 year లోపు చెక్ బౌన్స్ కేసెస్ కంప్లీట్ చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు డైరెక్షన్స్ కూడా ఉన్నాయి. సో ఒకటి ఫాస్ట్గా అయిపోతుంది, అందువల్ల ఎక్కువగా చెక్ బౌన్స్ వేసే ఫైల్ చేసుకుంటూ ఉంటారు. చెక్ అంటూ ఉంటే చెక్ లేనప్పుడు మాత్రమే ఒక సివిల్ సూట్, ఒక మనీ రికవరీ సూట్ అనేది ఫైల్ చేసుకుంటూ ఉంటారు. మరి దీన్ని చీటింగ్ కేసుగా కూడా చూడొచ్చు అంటారా సార్? చీటింగ్ అనేది ఆల్ టుగెదర్ డిఫరెంట్ అండి. ఇప్పుడు సెక్షన్ 420 కింద కన్విక్షన్ జరగాలి అంటే ఖచ్చితంగా కల్పబుల్ ఇంటెన్షన్, అంటే జనరల్గా క్రిమినల్ అఫెన్సెస్కి ఉండేటువంటి ఇంగ్రీడియంట్ ఏమంటే మెన్స్ రియా, అంటే దురుద్దేశం. ఈ నేరం చేయాలని ఉద్దేశం ఆ వ్యక్తికి ఉన్నప్పుడు మాత్రమే కన్విక్షన్ శిక్షలు అని పడుతూ ఉంటాయి. బట్ చెక్ బౌన్స్ కేసులో 138 కింద మనం కేసు ముందుకు తీసుకువెళ్ళడానికి మెన్స్ రియా, అంటే దురుద్దేశం ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, అంటే సార్ ఇప్పుడు ఎంత పీరియడ్ ఆఫ్ టైంలో కేసు ఫైల్ చేయొచ్చు అంటారు? అంటే జ్యూరిడిక్షన్ ఎలా ఉంటుంది? రైట్. జ్యూరిస్డిక్షన్ విషయానికి వచ్చేసి మనకి దీనికి సంబంధించి 2018లో చట్ట సవరణ జరిగింది. దీని ప్రకారం డ్రాయర్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చెక్ ఇష్యూ చేశాను, నేను డ్రాయర్ అవుతారు, మీరు హోల్డర్ లేదా పేయీ అవుతారు. నేను ఏ బ్యాంక్ అకౌంట్ ద్వారా మీకు చెక్ డ్రా చేసి ఇచ్చానో అక్కడైనా చెక్ బౌన్స్ కేసు వేసుకోవచ్చు. లేదు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ హైదరాబాద్లో ఉండేసి మీకు చెక్ ఇష్యూ చేశాను, మీరు హైదరాబాద్లోనే చెక్ తీసుకున్నారు, బట్ మీరు వరంగల్ షిఫ్ట్ అయిపోయారు, వరంగల్లో మీ బ్యాంక్ అకౌంట్ ఉంది, మీరు అక్కడ ఈ చెక్ను డిపాజిట్ చేసుకుని అక్కడ వరంగల్ జ్యూరిస్డిక్షనల్ కోర్టులో కూడా మీరు చెక్ బౌన్స్ కేసు వేసుకోవచ్చు. వరంగలే కాదు, వేరే స్టేట్లో కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు బెంగళూరు షిఫ్ట్ అయిపోయారు, బెంగళూరులో మీకు అకౌంట్ ఉంది, బ్యాంక్ అకౌంట్ ఉంది, అక్కడ మీరు ఆ చెక్ ప్రజెంట్ చేసి అక్కడ చెక్ బౌన్స్ అవుతే అక్కడ మీరు ఆ చెక్ బౌన్స్ కేసు వేయచ్చు. ఇక్కడ నుంచి నేను ప్రతిసారి బెంగళూరు రావాల్సినటువంటి డిఫికల్టీ ఉంటుంది. సార్, ఇంకొక విషయం, ఇప్పుడు ఎన్నిసార్లు చెక్ బౌన్స్ అవుతే మనం కేసు ఫైల్ చేయొచ్చు? అంటే ఒకసారి నేనంటూ మీకు ఇచ్చిన చెక్ ప్రజెంట్ చేసినప్పుడు ఇన్యాడిక్వేట్ ఫండ్స్ అనో, స్టాప్ పేమెంట్ అనో, సిగ్నేచర్ మిస్ మ్యాచ్ అనో, అకౌంట్ క్లోజ్డ్ అనో, అంటే ఫర్ ఎనీ రీజన్ మీరు ప్రజెంట్ చేసినటువంటి చెక్ కానీ డిజానర్ అయితే దాన్ని చెక్ బౌన్స్గా కన్సిడర్ చేస్తారు. ఒక్కసారి చెక్ బౌన్స్ అంటే బ్యాంక్ నుంచి మీకు ఒక లెటర్ వచ్చింది చెక్ బౌన్స్ అయినట్టు, వితిన్ 30 days ఖచ్చితంగా పేయీ లేదా హోల్డర్ డ్రాయర్కి ఒక నోటీస్ పంపించాలి. నోటీస్ అందిన తర్వాత 15 days టైం ఇవ్వాలి డ్రాయర్కి. 15 days లోపు అతను కానీ అమౌంట్ పే చేస్తే చెక్ బౌన్స్ కేసు ఉండదు. చెక్ బౌన్స్ కేసు అంటూ వేయాలి అంటే 15 days ఆగి 15 days తర్వాతనే వేయాలి. ఓకే, సో కొంతమందికి అయితే డౌట్స్ అయితే ఉన్నాయి సార్ చాలా. మీరు కొన్ని ప్రాసెస్ చెప్పారు, సివిల్ కేసు, క్రిమినల్ కేసు, ఇవన్నీ కూడా జ్యూరిడిక్షన్ ఎలా ఉంటుందని చెప్పేసి. అంటే చెక్ బౌన్స్ అయినప్పుడు ఇప్పుడు ఉంటుంది కదా, కేసు 3 times కనుక వేసిన 3 times కనుక బౌన్స్ అవుతే లేదు, అలా 3 times అని ఏమి లేదండి. ఇన్ ద వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ నేనంటూ మీకు ఒక చెక్ ఇష్యూ చేస్తే ఒక చెక్ వ్యాలిడిటీ 3 months ఉంటుంది. 3 months లోపు మీరు ప్రజెంట్ చేసుకోవచ్చు. ప్రజెంట్ చేసిన వెంటనే ఓకే, ఆ చెక్ అంటూ బౌన్స్ అవుతే ఫర్ ఎనీ రీజన్ బ్యాంక్ ఇచ్చినటువంటి ఆ లెటర్ పట్టుకుని మీరు వెంటనే లీగల్ నోటీస్ పంపించవచ్చు. లీగల్ నోటీస్ పంపించిన తర్వాత ఒక 15 days ఖచ్చితంగా ఆగాలి. ఆ తర్వాత వెంటనే చెక్ బౌన్స్ కేసు వేసుకోవచ్చు.
సో లీగల్ నోటీస్ అన్నారు కదా, ఎలా ఉంటుంది ఆ ప్రాసెస్, ఎలా ఉంటుంది? ఏం లేదు, సో అండ్ సో డేట్న మీరు నాకు ఇచ్చిన డబ్బుల నిమిత్తం నేను మీకు చెక్ ఇష్యూ చేశాను, ఆ చెక్ మీరు ప్రజెంట్ చేస్తాను నాకు చెప్పారు, నేను ప్రజెంట్ చేయమన్నాను, నా ఇన్స్ట్రక్షన్స్ మీద ఈ చెక్ ప్రజెంట్ చేస్తే ఆ చెక్ బౌన్స్ అయింది అని చెప్పేసి, చెక్ బౌన్స్ అయింది కాబట్టి వితిన్ 15 days ఆ చెక్ అమౌంట్ పే చేయండి అని చెప్పి లీగల్ నోటీస్. లీగల్ నోటీస్ అంటే ఏం లేదు, జరిగిన ఎంటైర్ ఎపిసోడ్ని ప్రాపర్ ఫార్మాట్లో లీగల్ టర్మినాలజీ యూజ్ చేసి పంపించడం లీగల్ నోటీస్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు నేను చెక్ ఇష్యూ చేశాను. జనరల్గా క్రిమినల్ మ్యాటర్స్లో ఏమంటే కంప్లైంట్ అంటే ప్రూవ్ చేయాలి చేసిన అలిగేషన్స్ని, బట్ ఇక్కడ అది వేరనమాట. నేనంటూ మీకు చెక్ ఇష్యూ చేశాను, చెక్ బౌన్స్ అయింది అనుకోండి, దెర్ ఈజ్ ఎ ప్రిజంప్షన్ ఆఫ్ డెట్. అంటే నేను మీకు అప్పు ఉండటం వల్లే మీకు చెక్ ఇష్యూ చేసినట్టు ప్రిజంప్షన్ ఉండిద్ది. ఓకే, అది ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత నాది. అంటే అప్పేమీ లేని మీకు అని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది. అన్ని క్రిమినల్ మ్యాటర్స్లో ఒకలాగా ఉంటుంది, అయితే ఇందులో ఒకలాగా ఉంటుంది. అలాగే ఫాస్ట్గా అయిపోవడం కోసం దీంట్లో ఏమంటే 143A అని ఒకటి ఉండిద్ది. ఎట్లా చెక్ బౌన్స్ కేసు వేస్తామా, 143A కింద పిటిషన్ అంటే వేసుకుంటే ఒక చెక్ అమౌంట్లోని 20% కంప్లైంట్ అయినటువంటి మీకు నేను ఎక్యూజ్గా ఇవ్వాలి. రేపు అన్న రోజు ఎక్విటల్ అయిపోయాను అనుకోండి, ఈ 20% ఏదైతే మీకు ఇచ్చానో దాన్ని బ్యాంక్ రేట్తో పాటు నాకు ఇచ్చేసేయాలి. సో వ్యూవర్స్, ఇప్పుడు అర్థమైంది కదా, చెక్ బౌన్స్ ఫైల్ చేసినప్పుడు, కేసు ఫైల్ చేసినప్పుడు ఎలాంటి డౌట్స్ ఉంటాయి అవన్నీ నాకు తెలిసి ఇప్పటికి మీకు క్లియర్ వచ్చి ఉంటుంది. క్రిమినల్ కేసా సివిల్ కేసా అనేది. సో మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.